ఆర్థిక ఇబ్బందులను అడ్డం పెట్టుకొని మీరు చేసేటువంటి ఇది 100% కరెక్ట్ కాదు. మీ మంచి కోసమే చెప్తున్నాం. మీరు అర్థం మీరు ఇగో ఇవన్నీ చెప్పకండి సార్. మీరు కథలు ఇవన్నీ మంచిగా రెస్పెక్ట్ గా మాట్లాడుతున్నారు. రెస్పెక్ట్ గా మీరు అర్థం చేసుకొని మీ పిల్లలకు మీరు చెప్పండి. మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మీరు మా పిల్లల దగ్గరకు వచ్చి మీరు ఇలాంటి అయిపోయిందా బ్రో ఫోటో ఇంకా మంచిగా తీసుకో తీసుకో ఇంకా అయిపోయింది. మనకి ఇట్లా అయినా తీసుకోండి. మా ఫోటోలు కూడా తీసుకో. మా ఫోటోలు కూడా తీసుకో. ఒక్క నిమిషం నీదేమైంది? హలో నీదేమైంది? ఎందుకు ఇగో అరే నువ్వు వద్దన్నావు కదా. వద్దు సార్ పెట్టద్దు ఇక్కడ అయిపోయింది. ఒక్క మాట మాట్లాడదాం అందరికి అర్థమయ్యేటట్టు. ఇక్కడ చంద్రశేఖర్ నగర్ లో హిందూ పిల్లలు ఉన్నారు. అందరూ ఎవరిగా ఇవాళ ఎవరి దేవుడు వాళ్ళకి నమ్మకం. నీ దేవుడు నీకు నమ్మకం, మా దేవుడు మాకు నమ్మకం. ఎవరైనా మాట్లాడితే మంచి చెడు రెండు ముచ్చట్లు మాట్లాడితే ఆ సాములకైనా మనకైనా హిందూకైనా హిందుస్థాన్కైనా తుర్కోలకైనా ఎవరైనా అర్థమవుతుంది. చంద్రశేఖర్ నగర్ లో మీరు నడిపేది 20 ఏళ్ల బట్టి నడుపుతున్నారు. మాకు ఎరికి నేను చంద్రశేఖర్ నగర్ లీడర్. నాకు తెలుసు నేను నీకు తెలుసు. నీ దేవుడు నువ్వు నమ్మకం, నా దేవుడు నాకు నమ్మకం. మా ఏసెస్ నగర్ నుంచి వెళ్ళి హిందూ పిల్లల్ని తీసుకొచ్చి మీరు ఇక్కడ ఏం చెప్పకండి వాళ్ళకి. నీ ఆగండి స్వామి, నీ పిల్లలు ఉంటారు చూడు, నీ దేవుడు నమ్ముకున్న వాళ్ళని 1000 మందిని తీసుకొచ్చి ఇక్కడ ఏమన్నా చేసుకో. అరే స్వామి ఇట్లనే జరిగిపోతుంది స్వామి. పెట్టొద్దు చర్చలో పెట్టుకో. ఓకే డన్. చెప్పినాను నిన్న అయిపోయింది. అరవడం ఆపమను అంతే. అడుగుతుంది ప్రశ్న నేను చెప్తా సమాధానం. మేము ఎందుకు పెట్టద్దు అంటున్నామంటే మా హిందూ పిల్లలు ఆ పిల్లలతో సహా కూడా వస్తారు ఇక్కడ. మీరు ఇన్ని రోజులు పెట్టారు, మాకు తెలియదు, సమాచారం తెలియదు. మేము ఇక్కడ మాడపల్లి భద్రంగా మొత్తం హిందూ ధర్మాన్ని కాపాడుకునేట్టున్నాం. మేము హిందూ ధర్మం కోసమే మేము పుట్టినామో మేము కాపాడుతున్నాము. మా హిందూ పిల్లల్ని మీరు తీసుకొచ్చి ఇక్కడ ఖరాబ్ చేస్తున్నారు. మాకు అంటే మీరు దేవుడి కోసం బోధిస్తూ ఒట్టు పెట్టద్దు అంటారు స్వామి, ఒట్టు పెట్టద్దు అంటారు. తర్వాత మీరు బైబుల్ చదవాలా, నేర్చుకోవాలా. పిల్లలు అందరికీ టీచర్ చెప్పారు, వాళ్ళు బయట ఏ భాష లేదు, వాళ్ళు ఏం చెప్తే అదే అంటారు.
అది మీరు నేర్పిస్తున్నారు, వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళు ఇంటికాడ వచ్చి చెప్తారు. అది ఏం చెప్పినారంటే మా ఫ్యామిలీలో రికార్డింగ్ వచ్చినా మేము అలా చూపిస్తా. తప్పు చెప్పడంలో తప్పులేదు. ఇది కానీ స్కూల్ స్కూల్ ఇస్ ఫర్ ఓన్లీ పంపించేయండి. ఎడ్యుకేషన్ నాట్ ఫర్ రిలీజన్. ఓకే, నాట్ ఫర్ రిలీజన్. స్కూల్ ఇస్ ఫర్ ఎడ్యుకేషన్. మీరు ఎందుకు చేసి సార్ మీరు చాలా ఇంటెలిజెంట్ గా మాట్లాడుతున్నారు. మీరు తీసుకొచ్చిన మెడల్ అంజనేయుని బొమ్మలు అనిపిస్తుంది. కూరలు వచ్చే మెడలు అదే అంత ఇంటెలిజెంట్ గా మాట్లాడగలరు సార్. చేసిన తప్పు సార్. క్వశ్చన్ క్వశ్చన్ కాదు. మీ ఇంట్లో మీ పిల్లలు, మీ వద్ద పిల్లలు, మీరు చాలా కిరాక్గా మాట్లాడుకోవచ్చు. ఏం చేస్తారు? చేసిందే ఎట్లా మాట్లాడితే మీరు ఆయన పేరేం పేరు? ఆయన పేరు రాసుకోండి.